నువ్వు నన్ను వద్దనుకున్నావు, వద్దన్నట్టుగానే ఉండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ ఒకసారి మీ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకొని చాలా బాగుంటుంది. ఒకసారి ఎడిట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో వీడియోని అయితే ఇంకా స్కిప్ చేయకుండా చూస్తే అయితే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఫస్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. మీకు ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని లింక్ ఒకటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే ఆ లింక్ని క్లిక్ చేసి ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో క్లారిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి కొంచెం పైకి అయితే స్క్రోల్ అయితే చేయండి. సో ఇక్కడ టెస్ట్ లేయర్స్ కనిపిస్తుంది, వాటిపై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్పై ట్యాప్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుంటే అన్ని లేయర్స్కి అయితే ఫాంట్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అవుతుంది. నేను చాలా వీడియోస్లో అయితే ఫాంట్ని అయితే ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తా. ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, ఆ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి మీరు ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేసుకోవాలనుకున్నా వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ సో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ సేమ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. సో కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకొని ఒకసారి అడ్జస్ట్ అయితే చేసుకొని చెక్ చేసుకొని చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఇమేజెస్ యాడ్ చేసిన వెంటనే అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ కూడా అడ్జస్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్ అయితే 2 ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూశారు కదా, అప్పుడే అయితే మీకు అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీకు అడ్జస్ట్ కాకపోతే ఒకసారి అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక సో స్కేల్ ఆప్షన్ పైకి అయితే క్లిక్ చేసి ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయితే అవుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఒకసారి వీడియో ఎండింగ్ వరకు అయితే చెక్ చేసుకొని పైన కనిపిస్తుంది సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పర్ట్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా చాలా నీట్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే వస్తుంది. సో వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.